గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. ఈ మాటలు భక్తుడైన దావీదు ప్రవక్త అయిన నాతాను గారిని పిలిచి చెప్తున్న మాటలు. దావీదు పోల్చుకుంటున్నాడు తన ఇంటిని, దేవుని మందిరాన్ని. దేవుని మందిరం అప్పటికి ఇంకా నిర్మింపబడలేదు. డేరాలతో ఒక మందిరం ఏమీ కట్టబడకుండా ఒక పందిర్లాగా డేరాలతో నిర్మించారంతే. దేవుని మందిరం నిర్మించాలని ఆశ కలిగి దావీదు ఉన్నాడు. దానికి ముందుగా దేవుని మందసం ఉన్న దేవుని మందిరము డేరాలో ఉందా, నేనేమో ఇంత అందమైనటువంటి కోటలో ఉన్నానా అని దావీదు తన జీవితాన్ని కంపేర్ చేసుకున్నాడు. ఏమంటే ఇది ఎంత మంచి మనసు చూడండి. అసలు నన్ను ఈ స్థితికి పైకి హెచ్చించినది నా దేవుడు. అటువంటి దేవుని మందసము, దేవుని యొక్క మందిరము ఆ విధంగా ఉంటే, నేను ఎంత ఉన్న స్థితిలో ఉంటే నా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నా నైతిక బాధ్యత ఏంటి, నన్ను గణపరిచిన దేవుణ్ణి మహిమపరచవలసిన బాధ్యత నాకు లేదా అని ఆలోచన చేసుకుని నాతానును పిలిచి, నేను దేవుని మందిరం కడతానంటే వెంటనే మంచి పని చేస్తున్నారయ్యా, కట్టండి అన్నాడు. కానీ ఆ రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడతాడు. దావీదు కాదు, తన కుమారునితో నా మందిరాన్ని కట్టించుకుంటాను, తన బిడలను దీవిస్తానన్నప్పుడు దావీదు యొక్క రియాక్షన్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దావీదు ఏమంటాడంటే, ప్రభువా, అసలు నా మీద ఇంత ప్రేమ చూపించడానికి నేను ఏ పాటి వాడిని? నన్ను దీవిస్తానంటేనే నాకు చాలా ఆశ్చర్యం, నా పిల్లలను దీవిస్తానంటావా అని చెప్పి దావీదు ఏమన్నాడు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. సంపూర్ణమైన కృతజ్ఞతతో దావీదు భక్తుడి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఇంతగా నా మీద ప్రేమ చూపుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటోడిని, నా కుటుంబం ఏ పాటిదయ్యా. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతతో దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. చూడండి, ఇక్కడ సొలొమోను దేవుడు ఏర్పరచుకుంటాడని, సొలొమోను చేత దేవుని మందిరం నిర్మిస్తాడని, దావీదు తరాలంతటికీ దేవుని రాజ్యం స్థిరపరుస్తాడని, ఈ ఆశీర్వాదాలన్నీ ఎప్పుడొచ్చినాయి తెలుసా? నేను నా దేవునికి ఒక మందిరం నిర్మించుకుంటాను, నేను నివసిస్తున్న నా ఇల్లు ఎంత బాగుంటే దేవుని మందిరం డేరాల్లో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అనే మనసును దేవుడు చూచాడు. దీవెనల వర్షాన్ని కురిపించాడు దావీదు మీద. గమనించిన ప్రియులారా, నేను దేవుని మందిరం కడితే దేవుడు నన్ను దీవిస్తాడు, నా పిల్లల్ని దీవిస్తాడని ఉద్దేశంతో కాదు, ఏ విధమైన స్వార్థం లేకుండా నా బ్రతుకుని దీవించిన దేవుని కృతజ్ఞతతో నేను ఏదైనా చేయాలనే ఆలోచనతో దావీదు చేయగా 100 ఆశీర్వాదాలు దేవుడు దావీదుకి ఇచ్చాడు. యేసు ప్రభు వారి కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఏముందండి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మనం వెతికితే మనకేం కావాలో అన్ని సమకూర్చే దేవుడు ఆయన. అన్నీ మన వెంట వస్తాయట. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. ఎవ్రీథింగ్, మనకి ఏం కావాలన్నీ కూడా, మన పిల్లలకి ఏం కావాలన్నీ కూడా. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏ వృత్తిలో ఉన్నా, దావీదేం పాస్టర్ గారు కాదు, దావీదు భక్తుడు, ఆయన రాజకీయ నాయకుడు, ఆయన ఒక రాజు, ఆయన అనేకమైన యుద్ధాలు చేసిన యుద్ధవీరుడు. అయినప్పటికీ నా ప్రాణాన్ని నిలబెట్టి నా బ్రతుకుని ఈ స్థితికి హెచ్చించిన, ఈ రోజుకి ఈ క్షేమం ఇచ్చిన నా దేవునికి నేను ఏమైనా చెయ్యాలన్న ఆలోచనతో దావీదు ఆ యొక్క మంచి సహృదయంతో ఆ కార్యాన్ని ఆలోచన చేశాడు. ఆ యోచన, ఆ యొక్క తలంపు, ఆ డిజైర్ ఇట్ సెల్ఫ్ వన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకోగలిగాడు. దేనితో? ఆ యొక్క మంచి మనసుతో. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో స్వార్థం లేకుండా నా దేవునికి, నా దేవుని రాజ్యానికి నేనేమైనా చెయ్యాలని ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనతో పాటు కాదు, మన పిల్లల వరకు కూడా దీవెనలు కొనసాగింపజేస్తాడు. కాబట్టి ప్రతి పనిలోనూ
నా ప్రభు కొరకు 10 మందిలో నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అనే యోచనతో ముందుకు వెళ్దాం. మన హృదయాంతరంగాన్ని చూచే దేవుడు దాన్ని బట్టే మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని రాజ్యానికి ఉపయోగపడదాం, దేవుని చేత దీవింపబడదాం. మన తరతరాలు ఆశీర్వదింపబడతాయి. ప్రభు దృష్టికి నమ్మకంగా మనం జీవిస్తే ఆయన రాజ్యానికి నమ్మకంగా మనం ఉపయోగపడతాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దేన సేవకుడైన దావీదుకి ఆయన హృదయంలో కలిగిన కోరిక, తన జీవితాన్ని కంపేర్ చేసుకున్నాడు. నేను ఇంత మంచి మందిరం, ఇంత మంచి ఇంట్లో ఉంటే నా దేవుని మందిరము డేరాలలో ఉందా, ఇది నేను సహించలేకపోతున్నాను. దేవునికి నేను మందిరము కట్టు వరకు నేను నివసించు నా మంచం మీదకి, నేను పండుకొని నా మంచం మీద నేను ఎక్కనన్నాడు ప్రభు దావీదు. అంతగా దేవుని నీ ఆలయమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్నాడు. అయ్యా, నిన్ను ప్రేమించి నీ మందిరాన్ని ప్రేమించిన దావీదును, నీవు దావీదును ప్రేమించి ఆయన పిల్లలను దీవించావు నాయన. నీ మందిరము కట్టన ఆలోచన చేసిన వాడికి తన ఇంటిని నువ్వు కట్టావు నాయన. మా జీవితంలో కూడా అయ్యా, స్వార్థపూర్వకంగా కాక కృతజ్ఞతాభావంతో నీ పని చేసుకుంటూ నీ రాజ్యానికి ఉపయోగపడుతూ నీ దయ పొందుకునే భాగ్యం మాకు, మా కుటుంబాలకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనపై, మన కుటుంబాలపై, పిల్లలపై ప్రభు సేవ చేస్తూ సంపూర్ణమైన దీవెనలు పొందుకునే విధంగా పరిశుద్ధాత్మ మనల్ని నడిపించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.